దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం ఇచ్చిన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాక్యాంశం అయ్యో అన్న చోట ఆశ్చర్యం. వాక్య భాగము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఒకడు దూరం నరుకుతున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలిన వాడ అది ఎరువు తెచ్చినదని మొరపెట్టిన గనుక. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు నిరాశ, మరి దుఃఖము, మనోవేదన, చింత కలిగినప్పుడు అయ్యో అనే సందర్భము మనకి ఏర్పడుతుంది. అయ్యో అనగానే దాని వెనక పెద్ద విచారము, మరి పెద్ద బాధ, వేదన, దుఃఖము లేదా ప్రమాదము జరిగింది అనే సందర్భాల్లో అయ్యో అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, యోర్దాను నదికి వెళ్ళి ఎలీషా శిష్యులు మరి మొద్దులు నరుగుతుండగా ఒక శిష్యుని యొక్క గొడ్డలి ఆ యోర్దాను నదిలో నీటిలో పడిపోతున్న సందర్భంలో ఆ శిష్యుడు ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇది బాడుగకు తెచ్చింది లేదా అప్పు తెచ్చింది అని అంటూ ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, అప్పు తెచ్చి తేవడం ఆ రోజుల్లో అది పరువుకు సంబంధించింది. అది ఒకవేళ తిరిగి ఇవ్వకపోతే అవమానము, నింద, సిగ్గు అనేవి వారికి కలుగుతూ ఉంటాయి. కనుక అయ్యో అంటూ ఉన్నాడు, నేను అవమాన పాలవుతున్నాను, నేను నిందల పాలవుతానే, ఇది మరి నా జీవితంలో మరి తిరిగి అతనికి ఇవ్వకపోతే, ఎవరైతే బాడుగకి ఇచ్చారో తిరిగి అతనికి ఇవ్వకపోతే నాకు నిందలు అవమానాలు వస్తాయే, అయ్యో అంటూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. మన ఆశలన్నీ మునిగిపోతూ ఉంటాయి, మన విశ్వాసం మునిగిపోద్ది, మన ప్రార్థనకు సమాధానం రాదు, మనం ఏం చేయాలో తెలియదు, మనం మునిగిపోయే స్థితిలో ఉన్నాము. అయ్యో నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు పైకి లేపలేరా, నేను నా చెయ్యి ఎవరు పట్టుకుంటారు, నాకు ఎవరు సహాయం చేస్తారు, అయ్యో అనే మాటను మనము మన హృదయంలో అనుకుంటూ ఉంటాం. అయ్యో నా పరిస్థితి ఏంటి, నాకు జీవితం ఏంటి, అయ్యో 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 అన్న వెనక పెద్ద బాధ, విచారము, వేదన, ఆలోచన, అనుచితి అనేది ఉంటుంది. కనుక దేవుడు ఇక్కడ ఒక పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు వారి శిష్యుడు లేదా ఎలీషా గారి యొక్క శిష్యుడు తన బాధను దాచుకోలేదండి. ఎలీషా దగ్గరికి వచ్చి చెప్పాడు, అవును మనం ఎప్పుడు కూడా మన బాధను దేవుని ఎదుట దాచుకోకూడదు. అది ఎక్కడ ప్రారంభమైందో అది దేవునికి చెప్పాలి. ఎలీషా అడిగాడు, అది ఎక్కడ జరిగింది అని అడిగాడు. ఎమ్మటే శిష్యుడు చెప్తాడు, ఇదిగో పలానా చోట జరిగింది. అవును, ఎక్కడ నీకు బాధ కలిగింది, బాధ కలిగే సందర్భం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ నీ విశ్వాసాన్ని కోల్పోయావు, విశ్వాసం కోల్పోవడానికి గల సందర్భం ఏంటి, అది ఎక్కడ అని దేవుడు అడిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా నువ్వు చెప్పాలి. పాపంలో పడిపోయినప్పుడు అది ఎక్కడ నువ్వు పాపంలో పడ్డావో ఖచ్చితంగా దేవునికి చెప్పవలసిందే, దాచుకోవడానికి ఏమీ లేదు. దాన్ని ఒప్పుకోలు అంటాడు. వాక్యం ప్రకారంగా మనం చూసినట్లయితే ఒప్పుకోలు అంటారు దాన్నే. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో నీ పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిందే. ఎక్కడ నువ్వు విశ్వాసంలో పడిపోయావు, ప్రభు అడుగుతున్నాడు ఈరోజు, ఎక్కడ నీవు మునిగిపోయావు, ఎక్కడ నువ్వు జారిపోయావు, ఎక్కడ నీ ఆశలు మునిగిపోయాయి, ఎక్కడ నీ విశ్వాసం మునిగిపోయింది, ఎక్కడ నీ ప్రార్థన మునిగిపోయింది, ఎక్కడ నీ భక్తి మునిగిపోయింది, ఎక్కడ నీ యొక్క దేవుని పనులు మునిగిపోయాయి, ఎక్కడ నువ్వు ఆగిపోయావు, ఎక్కడ నువ్వు భయపడుతున్నావు అని ప్రభు అడిగినప్పుడు దాచుకోకుండా, లోపల పెట్టుకోకుండా బహిరంగంగా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకున్నట్లయితే నువ్వు క్షమించబడతావు. ఒప్పుకున్నట్లయితే దేవుని చేత గొప్ప అద్భుతాన్ని నువ్వు నీ జీవితంలో చూడగలవు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభుని అడుగుతున్నాడు, ఎక్కడ ఆగిపోయావు, ఎక్కడ మునిగిపోతున్నావు, ఎక్కడ నీవు అయ్యో అనే స్థితిలోకి వెళ్ళిపోయావు, ఎక్కడ అనే స్థితి ఎక్కడ ప్రారంభమైంది నీ జీవితంలో, ఈరోజు ప్రభుని అడుగుతా ఉన్నాడు. ఏమంటే మరి ప్రభువారు మరి ఎలీషా భక్తుడు ఒక ఆ చెట్టు కొమ్మను నరికి నీళ్ళలో వేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెట్టు కొమ్మ వేయడం వల్ల అద్భుతం జరగలేదండి, దేవుని శక్తి వల్ల అద్భుతం జరిగింది. అయ్యో అనే స్థితిలో మనకి దేవుని శక్తి కావాలి. దేవుడి కొమ్మను ఎందుకు వాడుకున్నాడు అంటే, అది ఒక సాధనం, ఒక పాత్రగా వాడుకున్నాడు ఆ కొమ్మను, అంతేగాని కొమ్మ వేస్తే నీళ్ళలో ఇనప కడ్డీ పైకి తేలుద్ది అన్నది చరిత్రలు ఎక్కడ మనం చూడం. కొమ్మ ఎందుకంటే ఒక పాత్రగా, ఒక సాధనం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు. నీ స్థితిలో అయ్యో అనే నీ స్థితిలో దేవుడు సహాయాన్ని కోరితే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా నీకు సహాయం చేయడానికి పంపిస్తాడు. మనుషులను పంపించవచ్చు, ప్రకృతి ద్వారా కావచ్చు, ఒక అద్భుతం ద్వారా, ఏ విధంగానైతేనో దేవుడు ఒక సాధనాన్ని, ఒక కొమ్మను లేదా ఒక వస్తువును, ఒక పనిముట్టును నీ జీవితంలో అయ్యో అనే స్థితిని పోగొట్టి ఆశ్చర్యం జరిగించడానికి దేవుడు ఉపయోగించే సాధనమే ఆ కొమ్మ లేదా ఆ వస్తువు లేదా ఒక మనిషి లేదా ఒక సాధనం.
దేవుని బిడ్డలారా, దేవుని శక్తే క్రియ చేసింది తప్ప వస్తువులు కానీ మనుషుల వల్ల కానీ ఎటువంటి శక్తులు యుక్తులు ఉండవండి. దేవుని శక్తి ఒక మనిషిలోనికి వచ్చినప్పుడు ఆ శక్తి ఆ మనసులో ఉన్న పాప స్థితిని మరి పోగొట్టుద్ది, ఆ మనసులో ఉన్న బలహీనతలను పోగొట్టుద్ది, ఆ మనసులో ఉన్న రోగాన్ని బాగొట్టుద్ది, ఆ మనసులో ఉన్న భయాన్ని బాగొట్టుద్ది, ఆ మనసులో ఉన్న ఆలోచన బాగొట్టుద్ది, ఆ మనసులో ఉన్న పిరికితనాన్ని పోగొట్టుద్ది. దేవుని శక్తి మాత్రమే, దేవుని శక్తి ద్వారా మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. ఆ మునిగిపోయిన స్థితి నుంచి తేలే ఆశ్చర్యం చేసే స్థితిలోనికి దేవుని శక్తి మాత్రమే తీసుకుని రాగలదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక శక్తిని లేదా ఒక అద్భుతాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అయ్యో అనే స్థితిలో ఉన్నావా? అయితే ఆశ్చర్యంలోనికి దేవుడు నిన్ను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అయితే నీ పాపాన్ని, నీ అవిశ్వాసాన్ని, నీ ప్రార్థన లేమిని మరి ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ మునిగిపోయావో, ఎక్కడ మరి తప్పు చేసావో అది ఒప్పుకుంటే ఇప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. మరి ప్రభు అడుగుతున్నాడు, మరి నీవు ఒప్పుకుంటావా? ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావా? ప్రభు సన్నిధికి వచ్చి వేడుకుంటావా? అయితే ప్రభు నిన్ను రమ్మంటూ ఉన్నాడు. ఆ చోటు ఎక్కడో చూపించమంటున్నాడు, ఆ చోటు చెప్పమంటున్నాడు. నీ నోటి ద్వారా చెప్పాలి. దాన్ని ఒప్పుకోనని అనుకున్నాం కదా. కీర్తన 34:7 కూడా అయ్యో అన్న స్థితి నుంచి దేవుడు దావీదు భక్తుని తప్పించి ఆశ్చర్య స్థితిలోకి తీసుకుని వచ్చాడు. దేవుడు అలాగూ మీ జీవితంలో అయ్యో అన్న నిరాశ, మరి ఆశలు మునిగిపోయే స్థితి నుంచి, విశ్వాసం మునిగిపోయే స్థితి నుంచి, కన్నీళ్ళ స్థితిలో నుంచి, గుండె పగిలిపోయే రోదననే స్థితిలో నుంచి దేవుడు మిమ్ములను ఆయన శక్తి చేత పైకి లేపునుగాక. దేవుడు తన సహాయము తన శక్తి ద్వారా మీకు అందించునుగాక. ప్రార్థన చేద్దాం. దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వించును గాక. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, మరి ఎక్కడ అయ్యో అనే స్థితి కలిగిన వారు ఉన్నారో అక్కడ ఆశ్చర్యకార్యం జరిగించే దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న వారు వారి జీవితంలో అయ్యో అనే స్థితి తొలగించండి, ఆశ్చర్యము అనే స్థితిని వారికి ఇవ్వండి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాడిన దేవుడు, ప్రయాణంలో పనుల్లో ఏ కీడు సమీపించకుండా కాపాడరు. ఈ రాత్రంతా మంచి నిద్ర, ఆరోగ్యం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.